సార్ అసలకి మీరు ఒక వ్యాపార మార్గంలో ఉండి ఇలా వ్యవసాయ మార్గంలోకి మీరు రావడానికి మూల ఇన్స్పిరేషన్ ఏంటి? ముందుగా నిర్వి టీవీ ప్రేక్షకులకు రవిశాస్త్రి గారికి వారి దంపతులకి ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదములు. నాకంటూ ఈ విషయాల మీద భాగ్యనగరానికి వచ్చినప్పుడు ఈ ఆలోచనతో నేను రాలేదు. నాకు ఏమీ తెలియదు. 92లో నేను వచ్చాను. నాది కృష్ణా జిల్లా. 97 వరకు సుమారుగా 4-5 సంవత్సరాలు ఒక ఆర్టిస్ట్గా చాలా పని చేసుకున్నాను, డిజైనింగ్ వర్క్ చేస్తూ. 96లో పెళ్ళయింది నాకు. 97లో ఒక సంఘటన నన్ను ఎంతగా మార్చింది. నేను అన్ని ఇంటర్వ్యూలో ఇదే చెప్తూ ఉంటాను. భూమి పంచభూతాల్లో ఒకటి. భూమి అనగానే నాకు పులకరిస్తుంది నేల. అసలు భూమి అనగానే, నేల అనగానే, మట్టి అనగానే నేను ఇష్టపడేది ఎక్కువ భూమిని. పాదాన్ని ఎప్పుడు వీలైనంత వరకు నేలను తాకుతూ ఉండాలని కోరుకుంటా. అందుకని చాలా కాలం వరకు నేను అపార్ట్మెంట్ తీసుకోవాలా. ఎందుకంటే ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలంటే అనుకూలమైన స్థలము మనకు అనుకున్నట్టు దొరకాలి. ఇక ఆఖరికి ఇప్పుడు నేను ఉండేది కూడా అపార్ట్మెంటే, కానీ ఫ్లోర్కి ఒక ఫ్యామిలీ, 4 ఫ్లోర్స్, 4 ఫ్యామిలీలు. నా రూమ్ని, నేను ఉండే రూమ్ని ఇలా మార్బుల్ టైల్స్ కాకుండా ఆవు పేడ, ఆవు మట్టితో అలుకొని, మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు అలా ఉండేది, మా చిన్న మామగారి ఇల్లు అలా ఉండేది. ఆ జ్ఞాపకాలతో అలాగే తడుముకుంటూ పడుకుంటా అక్కడే కూర్చుంటా ఎక్కువ. నేను హైదరాబాద్లో ఉంటే మట్టి అంటే ఇష్టం. ఇవన్నీ కూడా వచ్చినప్పుడు నాకు తెలియలే. హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ ఆలోచనలు ఏమి లేవు. ఒక ఆవిడ ఒక దుకాణానికి వెళ్తే ఆవిడ మట్టి గురించి మాట్లాడింది. మట్టిని పాడు చేస్తుంది పాలిథిన్ క్యారీ బ్యాగ్. నేను గతంలో నీ షాపుకి వచ్చినప్పుడు ఒక బ్యాగ్ తెచ్చుకున్నాను. దాంట్లోనే నా వస్తువులు కొనుగోలు చేసినవి దాంట్లో వేయమని చెప్పాను. అప్పుడు అలా వేసిచ్చావు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నేను నీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు మర్చిపోయి మళ్ళీ పాలిథిన్ క్యారీ బ్యాగ్లో పెట్టావు అని ఆ సేల్స్ బాయ్తో ఆవిడ మాట్లాడుతుంది. వెనక నేనున్నా, ఆవిడ వెనక. ఇది ఎప్పుడు 97లో. అప్పుడు ఇంకా సరిగ్గా స్ప్రెడ్ కాల, ఇంతగాల అలా కాల. 85లో పాలిథిన్ అనేది భారతదేశానికి వచ్చినాయి. పెట్రోల్ రిఫైన్ చేయటం అయింది అప్పుడు అవటం వల్ల 85, 86 నుంచి స్టార్ట్ అయింది. అంటే 10 ఏళ్ళకి నగరంలో వచ్చేసినాయి. నేను ఓన్ క్లాత్ బ్యాగ్ తెచ్చుకున్నాను. భూమిని మనం పాడు చేస్తున్నాం, మట్టి మాయమైపోతుంది, మనకు అన్నీ ఇస్తుంది తల్లి, తిరిగి ఏం చేస్తున్నావు, తిరిగి ఏం చేస్తున్నాం అని అందావిడ. అది నాకు నచ్చింది. ఆవిడ చూద్దాం, ఆవిడ మొహం చూద్దాం, అసలు ఎంత మంచి చక్కని మాట చెప్పింది అనే లోపు ఆవిడ వెళ్ళిపోయారు. ఆవిడ చూడలేకపోయా, ఫేస్ చూడలేకపోయా. మళ్ళీ నేను ఆవిడ కనపడలే నాకు. కానీ ఆవిడ నాకు తొలి గురువు. ఆ మాట నేను పట్టుకున్నా. అంటే మరి భూమి లాంటి భూమి ఇంకోటి లేదు కదా. 2 పంచభూతాలకి ఆల్టర్నేటివ్ లేవు, ప్రత్యామ్నాయం ఏమీ లేవు. భూమికి ప్రత్యామ్నాయం లేదు, నీటికి లేదు, వాయువుకి లేదు, ఆకాశానికి లేదు, అగ్నికి లేదు కదా. మరి ఇవి ఒకటే ఒకటి ఇచ్చినప్పుడు దీన్ని మనం కాపాడుకోకపోతే రేపు మనం అంతా ఎలా అనేది నాకు బీజం పడింది. ఇక అక్కడి నుంచి అలాంటి కథనాలు, వార్తలు చదవటం అలవాటైంది. ఎక్కడికి వెళ్ళినా పాలిథిన్ క్యారీ బ్యాగ్ తీసుకోకుండా వెళ్ళటం. మా అమ్మాయికి కూడా పెళ్ళయింది, మా పిల్లలు పుట్టారు, ఆ పిల్లలకు పెళ్లి చేశాను. ఆవిడ కూడా ఎక్కడ ముట్టుకోదు.
సరే మనం ఏది చేస్తే వాళ్ళది కదా, అట్లా జరిగింది. 97 నుంచి అలా మొదలుపెట్టి ఇలా నేను 2010 వరకు షాప్ నిర్వహిస్తాయని చేస్తున్నాను. 2010లో పాలేకర్ గారు పరిచయం అయ్యారు. సో ఆయన నాకు వ్యవసాయానికి గురువు. అదే పాలేకర్ గారితో మీకు ఎలా పరిచయం అయింది, ఎలా వారి దగ్గర నుంచి అంత ఇన్స్పిరేషన్ ఎలా పొందారు? అంటే చాలామంది కొంతమంది చూస్తే ఆయన ఒక డ్రమ్లో ఏదో పేడ వేయమంటారు, ఆ పేడ 30 ఎకరాలకు వస్తుందంటారు, అది ఎలా జరుగుతుంది, ఆయన ఏదేదో చెబుతారని ఇట్లా కొంతమంది దగ్గర విన్నా. సో ఒక ఆవు పేడని 30 ఎకరాలకు ఎలా సర్వ్ చేయగలరు? దాంట్లో అంత ఏంటి? పాలేకర్ గారు అట్లా చెప్తే ఇప్పుడు పెస్టిసైడ్స్ లేకుండా పాజిబుల్లా? అది వర్క్ అవుతుందా? ఆయన అది ప్రచారం చేశారు. మీకు ఆయనతో పరిచయం ఎలా జరిగింది? ఇవన్నీ నాలో ఉన్న డౌట్స్ అనమాట. అంటే ఆవిడ ఎలా అయితే చెప్పిందో మూల సిద్ధాంతాన్ని, భూమి పాడైపోతే మనం పాడైపోతాం, ఒకటే మాట, దీనికి ప్రత్యామ్నాయం లేదు. అలాగే పాలేకర్ గారి విధానం కూడా, నేను ఆవు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం, తెలియదు కానీ ఆవు అంటే ఇష్టం, అందరికీ ఇష్టమే, హిందువులందరికీ. కానీ ఆవుని మా తాతగారి దగ్గర వెళ్ళినప్పుడు ఎప్పుడో చూసాం, ఎడ్లని ఆవుల్ని చిన్నతనంలో. ఇప్పుడు మళ్ళీ నేను ఎక్కడ చూడలే, ఆవులతో గడిపింది లేదు, పాలు తాగింది లేదు. ఆయన పాట విన్న తర్వాత 5 రోజుల పాఠంలో మొదటి రోజు మొదటి 15 నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ నాకు అర్థమైపోయింది ఆయన చెప్పే తీరు, విధానం అంతా కూడా. ఇంకా ఆవు టాపిక్ రాలా, ఇంకా వినబుద్ధి కాట్లా, వెళ్ళి ప్రాక్టీస్ చేసేయాలి. పూర్తిగా పాఠం వినలా. ఆవు టాపిక్ వచ్చింది రెండో రోజున. రెండో రోజు సాయంత్రం కల్లా నేను 5 రోజుల కార్యక్రమంలో రెండో రోజు సాయంత్రంకి తిరిగి వచ్చేసా. రాజమండ్రిలో జరిగింది ఫస్ట్ ప్రోగ్రాం, 2010 డిసెంబర్. గురూజీ నేను వెళ్ళిపోతున్నాను, కాళ్ళకి నమస్కారం చేసి వచ్చేసా. నువ్వు పాఠమే వినలేదు, నువ్వే వ్యవసాయం చేస్తావు అన్నాడు. అంటే ఇప్పుడు విషయాన్ని పట్టుకున్నా అంతే నేను. అంటే తప్పు జరిగింది. స్వతంత్రం తర్వాత ప్రొఫెషనల్ కోర్స్ అని గ్రామాలను వదిలేసేసి, ఊర్లను వదిలేసేసి, డాక్టర్ని, ఇంజనీర్, లాయర్ని చేసి మొదటి తరాన్ని బయటికి పంపించేశారు. రెండో తరం ఎవరైతే పంపించకుండా ఉన్నారో పిల్లల్ని, మేము తప్పు చేసామని వాళ్ళ పిల్లల్ని పంపించేశారు. రెండో తరం మేము వెళ్ళైపోయాము, మేము పాడైపోయాము, మీరన్నా వెళ్ళండి అని సెకండ్ జనరేషన్ పంపించారు. ఇప్పుడు మనం ఉన్నది మూడో తరం. ఇది కానీ మనం ఇప్పుడు ఈ వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్ళకపోతే, ఇక తాత ఏం చేశాడు, మనవడు ఎలా ఉన్నాడు, మధ్యలో ఉన్నది మనమే వారధులుగా. ఇప్పుడు కానీ మనం ఈ వ్యవసాయాన్ని మళ్ళీ పూర్వం ఏం జరిగిందో చెప్పకపోతే, తర్వాత తరాల వాళ్ళకి ఇలా ఆవుతో, ఎద్దులతో సేద్యం జరిగింది అనేది ఇంకా తెలియదు. ఇదే మన ఆఖరి తరం. ఇవన్నీ ఆయన దగ్గర విన్న తర్వాత ముందు ఆచరించాలి, మనం మాట్లాడకూడదు. ఆచరించడానికి నేను మా అన్నదమ్ములు కలిసి ఒక 6 ఎకరాల భూమి తీసుకుని అక్కడ సాధన చేయటం మొదలుపెట్టా. 2010 డిసెంబర్ నాటికి భూమి కొనడం జరిగింది. ఇక భూమి కొని చెరువు తీసుకోవడం మొదలుపెట్టా. చెరువు ఉండాలి, నీరు ఉండాలి, భూగర్భ జలాలు పెంచాలని చెరువు తవ్వుకొని అక్కడ ఆవును తెచ్చుకొని వ్యవసాయం మొదలుపెట్టా.